సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో పాలన జరుగుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు, రాష్ట్రంలో నూతన రేషన్ కార్డును అందజేస్తున్న ప్రతి రేషన్ కార్డుకు సన్నబియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలను విస్మరించి పూర్తిగా కుటుంబ పాలన సాగిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పెట శంకర్, నాయకులు అచ్చిన సత్తయ్య, కృష్ణ, యాదగిరి, నాగరాజు, బాలయ్య, సురేష్, రాములు, లింగం, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నంగునూరు మండల కేంద్రంలో ఈరోజు ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రజలందరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల్ని కోరుతూ ఉన్నాం. మరి ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇంకా ఎన్నో పనులు ప్రజలకు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరి దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.